Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students, those who are watching first time my channel, please do subscribe immediately so that you will get notifications whenever new content is added to the channel. So coming to the point, ఈ రోజు మీ ముందుకు వచ్చిన రీజన్ ఏంటి అంటే ఇంత లేటుగా ఈ విషయం మీద మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే నేను ఆల్మోస్ట్ కౌంట్ చేసుకున్నాను 150 శాంపుల్స్ తీసుకున్నాను. ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ 150 మెంబర్స్కి నేను డైరెక్ట్గా కొంతమందిని కలవడం జరిగింది. నేను డైరెక్ట్గా కలిసినప్పుడు ర్యాండమ్గా వాళ్ళంతా ఎలాంటి వాళ్ళో మనం ఎస్టిమేట్ చేయడం కష్టమవుతుంది. అందుకని పర్సనల్గా నాకు తెలిసిన నా స్టూడెంట్స్కి ఇంకా వేరే స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్స్ చేసి ఒపీనియన్ తీసుకొని ఒక ఐడియాకి రావడం జరిగింది. ఆ డేటా అంతా కలెక్ట్ చేసే వరకే లేట్ అయిపోయింది. సో అదేమిటి అంటే మనకి 9th 10th 11th రోజున జరిగిన 5 సెషన్స్లో పేపర్స్ డిఫికల్టీ లెవెల్స్ మనకు 9th రోజున ఫస్ట్ షిఫ్ట్ రాయగానే చాలామంది వెలిపించిన అభిప్రాయం ఏమిటి అంటే ఫ్యాకల్టీ మెంబర్స్, కొంతమంది స్టూడెంట్స్, అంటే ఎవరైతే జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారో వాళ్ళు వెలిపించిన అభిప్రాయం ఏమిటి అంటే పేపర్ డెడ్ ఈజీ అని చెప్పారు. స్టార్టింగ్లో ఓవరాల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ ఈజీ అని చెప్పారు. బట్ ఈ శాంపుల్స్లో భాగంగా డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ని, లైక్ బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ని, యావరేజ్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ని, అంటే మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ని, ఓన్లీ ఎంసెట్ అనుకొని ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ని, ఓన్లీ ఐపీఈ థరోగా రాసిన స్టూడెంట్స్, అంటే 950 960 మార్క్స్ వచ్చి ఆబ్జెక్టివ్ మీద అంతగా ప్రిపరేషన్ లేని స్టూడెంట్స్ని కనుక్కొని ఆ శాంపుల్స్ నుంచి ఈ డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. అందుకే నాకు ఇంత టైం పట్టింది. సో అట్లా ఒక సెషన్ వైజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు కాబట్టి వాళ్ళందరిది కలెక్ట్ చేసుకొని మనము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మే 9th షిఫ్ట్ 1 మ్యాథ్స్ మోడరేట్ అన్నారు. కాకపోతే ఇక్కడ చాలామంది చెప్పింది పేపర్ లెందీగా ఉందన్నారు. సో క్వశ్చన్స్ అన్నీ చేయగలుగుతాం కానీ ఇన్ టైంలో చేయలేకపోయామన్నారు. సో అందుకని మోడరేట్ అని దానికి ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్ టు టఫ్. ఇక్కడ అందరు చెప్పిన ప్రాబ్లం ఏంటి అంటే స్టార్టింగ్లో అయితే డెడ్ ఈజీ అని చెప్పారు మెయిన్స్ లెవెల్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్. కానీ అందరిది ఒపీనియన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా పెట్టే క్వశ్చన్స్ కొన్ని అంతగా కనిపించలేదు. అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాము. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ కానీ థియరిటికల్ బేస్డ్ కానీ అవి రాలేదు అన్నారు. కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఫిజిక్స్ టఫ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్లో మ్యాథ్స్ ఉంది. కెమిస్ట్రీని లిటిల్ బిట్ ఈజీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ కమింగ్ టు మే 9th షిఫ్ట్ 2, ఇది ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్లలోకెల్లా కొంచెము డిఫికల్టీగా అనిపించిన షిఫ్ట్. ఎక్కువ మంది చెప్పింది మ్యాథ్స్ మోడరేట్ అన్నారు, బట్ మోడరేట్ టు హై అనొచ్చు. చాలా ఎక్కువ మంది చెప్పారు ఆ విషయాన్ని. ఫిజిక్స్ మోడరేట్ టు టఫ్, సేమ్ యాజ్ మార్నింగ్ షిఫ్ట్. కెమిస్ట్రీ ఇక్కడ మోడరేట్ అన్నారు, ఇక్కడేమో ఈజీ టు మోడరేట్ అన్నారు. సో ఇక్కడ కూడా పేపర్ లెందీ అని ఎక్కువ మంది చెప్పారండి. పేపర్ లెందీ అని చెప్పడం జరిగింది చాలామంది. ఓకే, టైం ఉంటే చేసేవాళ్ళమే కానీ ఇన్ టైంలో చేయలేకపోయాము అన్నారు. ఇది మే 9th సంబంధించింది ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్. కమింగ్ టు మే 10th మ్యాథ్స్ మోడరేట్ టు టఫ్ అన్నారు. ఇక్కడ 10th షిఫ్ట్ 1 మ్యాథ్స్ పేపర్ చాలా టఫ్గా ఉందని చెప్పారు. సో ఇది మోడరేట్ టు టఫే అన్నారు. కెమిస్ట్రీ మాత్రము లిటిల్ బిట్ ఈజీగా ఫీల్ అయ్యామని చెప్పారు. ఈజీ అంటే కంప్లీట్ ఈజీ ఏం కాదు, ఈజీ టు మోడరేట్ అంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ అని చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ ఒపీనియన్ ఇది. నెక్స్ట్ మే 10th షిఫ్ట్ 2లో మళ్ళీ మ్యాథ్స్ మోడరేట్ టు టఫ్. అంటే 10th రోజు మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ 2 సెషన్స్లో కూడా అలాగే ఉంది. ఫిజిక్స్ కూడా అలాగే ఉంది చూడండి. సో కెమిస్ట్రీ సేమ్, అంటే 10th రోజు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఆల్మోస్ట్ ఆల్ పేపర్ డిఫికల్టీ లెవెల్ సేమ్ ఉంది. నెక్స్ట్ మే 11th షిఫ్ట్ 1, మే 11th రోజు ఒకటే షిఫ్ట్ ఉంది కదండి మనకి. మ్యాథ్స్ లెందీ బట్ డూయబుల్,
ఇక్కడేమన్నారు, పేపర్ లెందీగా ఉంది, టఫ్ అయితే కాదు, టైం ఉంటే చేసేవాళ్ళం అనడం జరిగింది. ఫిజిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్ అన్నారు. కెమిస్ట్రీ మాత్రం ఈజీగా ఫీల్ అయ్యామని చెప్పారు. ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్, డైరెక్ట్ బాగా చదువుకున్న థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. సో ఇవి ఆల్ షిఫ్ట్లలో పేపర్ డిఫికల్టీ లెవెల్స్. ఇక్కడ మరి నేను ఇద్దరు స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే, ఇద్దరు స్టూడెంట్స్ చెప్పింది అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, డిఫరెంట్ షిఫ్ట్లో రాయడం జరిగింది. ఒక స్టూడెంట్ ఏమో ఈజీ షిఫ్ట్లో రాశాడు, ఇంకొక స్టూడెంట్ ఏమో టఫ్గా ఉన్న షిఫ్ట్లో రాశాడు. మరి ఈజీ స్టూడెంట్ సార్ నాకు 108 వస్తున్నాయి అని చెప్పాడు. టఫ్ షిఫ్ట్ రాసిన స్టూడెంట్స్ నాకు 83 వస్తున్నాయి అని చెప్పాడు. అప్పుడు లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యాడు ఈ స్టూడెంట్. టఫ్ పేపర్ రాసిన స్టూడెంట్ లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యాడు. ఈ అబ్బాయి మాత్రం ఎగ్జైట్ అయిపోయాడు. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు ఒకే లెవెల్లో చదివే పిల్లలు వాళ్ళు. అయినా కూడా ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది? డిఫికల్టీ లెవెల్ డిఫరెన్స్ తోటి. మరి ఆ డిఫికల్టీ లెవెల్ని నార్మల్ ఎలా చేస్తారు, ఇద్దరికి న్యాయం ఎలా జరుగుతుంది? ఓకే, అతనేమో చాలా వీక్ టీం తోటి మ్యాచ్ ఆడి విన్ అయ్యాడు, ఇతడు టఫ్ టీం తోటి మ్యాచ్ ఆడి విన్ అయ్యాడు. మరి ఎవరు గొప్ప ఇందులో, ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కువ అనేది ఈక్వల్ చేయడం కోసము, అంటే ఈ అబ్బాయి కూడా ఆ పేపర్ రాస్తే అన్నే మార్క్స్ రావాలి, ఆ 107 వచ్చిన అబ్బాయి కూడా ఈ పేపర్ రాస్తే అన్నే మార్క్స్ రావాలి. సో మరి ఏం చేయాలి? నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ ప్రొసీజర్ తర్వాతనే మనకి ర్యాంక్స్ అలాట్మెంట్ అంటూ జరుగుతూ ఉంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 25th to 27th ఫైనల్ రిజల్ట్ ఇవ్వబోతుంది గవర్నమెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నార్మలైజేషన్ ప్రొసీజర్. వాట్ ఈజ్ నార్మలైజేషన్? ఈ నార్మలైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.